ఒక వ్యక్తి 4 రొట్టెలను సోలార్ ప్లేట్పై పెట్టి పరీక్షించాడు. ఆ వ్యక్తి సోలార్ ప్లేటుకు విద్యుత్ ఇవ్వగానే రొట్టెలు వెంటనే సిద్ధమయ్యాయి. ఇది చూసి అతనికి నమ్మశక్యం కాలేదు. అప్పుడు సోలార్ ప్లేట్ ఉన్న వ్యక్తి, చూశావా, నేను చెప్పాను కదా, దీనిపై రొట్టెలు కూడా వండుకోవచ్చు, లైట్లు, ఫ్యాన్లు కూడా నడుస్తాయి అని అన్నాడు. నేను ఒక కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశాను. ఆ వ్యక్తి సంతోషంగా, అద్భుతం, ఇప్పుడు తండూర్ అవసరం లేదు, వంట చెక్కలు కూడా ఆదా అవుతాయి, నేను ఇప్పుడే నా యజమానికి చెప్పి వస్తాను అన్నాడు. అప్పుడు సోలార్ ప్లేట్ ఉన్న వ్యక్తి, సరే, తొందరగా రా, లేకపోతే నేను ఈ సోలార్ ప్లేట్ను మరొకరికి అమ్ముతాను అన్నాడు. ఆ వ్యక్తి తన యజమాని దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాడు. కానీ యజమాని అంతా వినేసి, ఏమిటి, నువ్వు ఆ పిచ్చివాడి మాటలు నమ్మకు, సోలార్ ప్లేట్పై ఎక్కడైనా రొట్టెలు తయారవుతాయా, వెళ్లి తండూరు వెలిగించు అన్నాడు. కానీ ఆ వ్యక్తి, ఉస్తాద్, ఈ రొట్టెలన్నీ నేను దానిపైనే వండి తీసుకొచ్చాను, నమ్మకపోతే రండి చూపిస్తాను అని చెప్పి ఒక రొట్టె చేసి తీసుకొచ్చి యజమాని ముందు సోలార్ ప్లేట్పై పెట్టాడు. ఆ వ్యక్తి వైరు కలపగానే రొట్టె నిజంగానే ఉడికింది. ఇది చూసి యజమాని కూడా ఆశ్చర్యపోయి ఆ ప్లేట్ను 50,000కు కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడడానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ తరువాత ఆ వ్యక్తి ఆ రొట్టెను పట్టుకోగానే అతని శరీరమంతా విద్యుత్ ప్రవహించింది. అతను దేనిని తాకినా కరెంట్ షాక్ తగిలింది. చివరకు ఒక బల్బును పట్టుకోగానే అది వెలగడం మొదలుపెట్టింది.